నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ కి చేరింది. నీటి నిల్వలు క్రమేణా తగ్గుతున్నాయి, కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 7.06 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.6 టీఎంసీల నీరు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 675.5 అడుగుల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ప్రాజెక్టులో పూడిక అధికంగా ఉన్న నేపథ్యంలో నీటి నిల్వల లెక్కలపైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ మంచిర్యాల జిల్లాల పరిధిలోని 68,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించే కడెం ప్రాజెక్టు రైతులను వెక్కిరిస్తుంది. ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజ్ కు చేరుకుంది. వానాకాలంలో కడెం, దస్తూరాబాద్, జన్నారం, దండేపల్లి, హజీర్పూర్, లక్సెట్టిపేట మండలాల్లో 68,000 ఎకరాలకు సాగునీరు అందించింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో నీటి మట్టం పడిపోయింది. అది నిన్న సైడ్ పెట్టింది. యాసంగి పంటలకు నీరు కరువైంది. నీటి మట్టం అడుగంటడంతో దిగువన పంటలు ఎండిపోతున్నాయి. గతేడాది కంటే నీటి మట్టం భారీగా తగ్గిపోవడంతో యాసంగిలో సాగు నీరివ్వమని ఇరిగేషన్ అధికారులు గతంలోనే ప్రకటించారు. అయితే ప్రాజెక్టు కిందనే ఉన్న గ్రామాల రైతులు సాగునీరు వస్తుందనే ఆశతో వరి సాగు చేశారు. తీరా పంటలు చేతికొచ్చే సమయానికి కన్నాపూర్, కొండుకూర్, బెల్లాల్ గ్రామాలకు నీరందటం లేదు. దీంతో సమస్య నుంచి బయటపడేందుకు కన్నాపూర్ రైతులు నడుం బిగించారు. అడుగంటిన ప్రాజెక్టు నుంచి నీటిని పొలాలకు మళ్లించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అన్నదాతలు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. అడుగంటిన జలాశయం నుంచి నీటిని పొలాలకు మళ్లించేందుకు సొంతంగా కాలువలు తవ్వుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి కాలువలను తవ్వేశారు. ప్రాజెక్టు నీటిని కాలువ ద్వారా గ్రామంలోని చెరువుకు నింపుతున్నారు. అక్కడి నుంచి తమ పొలాలకు నీటిని మళ్లిస్తున్నారు. పట్టదారులం కూడా కాదు, దయచేసి ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ గమనించవలసింది ఏంటంటే, మేము కౌలు రైతులం. ఏదో బతకడానికి కోసం ఈ కడెం ప్రాజెక్టు కింద ఉన్న కన్నాపూర్ విలేజ్లో మేము దాదాపు ఒక 10-15 ఎకరాలు చేసుకున్నాం. ప్రభుత్వాలు కూడా ఏంటంటే డ్యామ్ రిపేర్ చేస్తామని క్రాప్ హాలిడే ప్రకటించారు, కానీ అది ఒక 1 మంత్ ఆగితే మాత్రం మా కన్నాపూర్ కట్ట కింద ఉన్న ఒక 70 ఎకరాలు మాత్రం దాదాపుగా ఇలా సెకండ్ క్రాప్ మాకు వచ్చేసేది. అయినా పోనీ మాకు మా తల్లిదండ్రులు అప్పుడు ఈ సిల్ట్ ఏదైతే మేము ఇక్కడి నుంచి ఇప్పుడు ఆ చెరువు వాటర్ దాకా తీసుకున్న ఏదైతే సిల్ట్ ఉందో, అప్పుడు మా తల్లిదండ్రులు ఒక 40 సంవత్సరాల కింద ఇదే విధంగా చేశారు. కాబట్టి సరేలే మనం కౌలు రైతులం కదా బతుకుతాన్న ఆలోచనతోటి మేము కూడా చేసుకొని పంట తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ నీళ్లు డెడ్ స్టోరేజ్కి వచ్చేసరికి అంటే అదే ఆలోచనతోటి మేము సొంత ఖర్చులతోటి మరి దాదాపుగా వాటర్లు గడ్డపరలు పట్టుకొని మేము తీసుకొని వాటర్ తీసుకొచ్చుకొని ఏదైతే చెరువు నింపుకొని మరి పంట తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు మేలుకొని మరి సదరమాటు బ్యారేజీ వాటర్ ఏదైతే ఉన్నదో అది చిట్యాల వరకు, కడెం, బెల్లాల వరకు కూడా వస్తాయి. ఆ వాటర్ కూడా ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ధర్మాజి పెన్సిల్ డైవర్ట్ చేసుకుంటే మరి కడెం ప్రాజెక్టులకు వస్తాయి. ఆ కాలువలన్నీ ఊడిపోయినాయి. ఆ డ్రైనేజీలు కట్టేసి వాటర్ తీసుకొచ్చి చెరువులలో పెడితే బాగుంటుంది. మా కన్నాపూర్ కూడా దాదాపు ఏంటంటే రైట్ లెఫ్ట్ కెనాల్ కంటే మాది 5 ఫీట్ల వాటర్ లెవెల్కి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వాటర్ ఏదన్నా చెరువులోకి వచ్చిందంటే మాకు 5 ఫీట్ల వాటర్ ముందు మాకు కన్నాపూర్ చెరువుకి వస్తుంది.